హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మీ కళ్ళ ముందే నడుస్తూ ఉన్నటువంటి మర్మ భాషని అర్థం చేసుకుంటే స్వయంగా మీకు ఎంత స్పష్టం అవుతుందో వివరించేందుకు ఇప్పుడు ఒక కరెంట్ ఇష్యూని మీకు వివరిస్తున్నానండి. ఇటీవల 1కి 4 సార్లు పదే పదే చక్కర్లు కొడుతుంది కూడాను ఆ క్లిప్పింగ్, ఆ పోస్ట్. చెంబా బీయింగ్ సీఎం ఆఫ్ ఏపీ రాష్ట్రం కోసం ఉపగ్రహాన్ని తెస్తామని పదే పదే అంటున్నాడు. అతడికి తెలిసే అంటున్నాడో తెలియక అంటున్నాడో, అది మాత్రం అతడికి సూసైడల్ అసైన్మెంట్. ఎవరు అతడికి అది ఇచ్చారో, సలహానే ఇచ్చారో, సూచనే ఇచ్చారో, ఆదేశమే ఇచ్చారో నాకు తెలియదు, కానీ అతడు పదే పదే అంటున్నాడు. తద్వారా నాకు హింట్ అయింది ఏంటంటే, అసలు డ్రామోజీ గాడికి ఇంత బలం ఎలా వచ్చిందో, ఈ అమ్మకి ఇంత బలం, ఇస్లామాబాద్కి ఇంత బలం ఎలా వచ్చాయబ్బా అంటూ నా అమ్మఒడి బ్లాగ్లో తొలి పోస్టులు రాశాను నేను. అవి మీరు ఇప్పుడైనా పరిశీలించుకోవచ్చు. ఆ బలం ఎలా వచ్చిందంటే, డ్రామోజీ గాడి తాత తండ్రులు ఎంత చక్రం తిప్పినా మొదట నిజాం దగ్గర ఉండి నిజాం చేత తప్పులు చేయించి వాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పులు పడేట్టు చేసి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ అప్పు వాడు తీర్చలేకపోతే నిజాం వాడి నుంచి కొంత భూభాగం తీసుకొని అది మొదలు పెడితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంత 1800 నుంచి 1857 సంవత్సరాల్లో కన్యాకుమారి టు కాశ్మీర్ మొత్తం దేశాన్ని, అప్పటికింకా పాకిస్తాను, బర్మా, బంగ్లాదేశ్ అన్నీ భారత్లోనే ఉండేవి. బంగ్లాదేశ్ వీటన్నింటినీ గ్రిప్ చేసేయగలిగాడు, ఆధిపత్యం ఆక్రమించగలిగాడు. ఆ బుర్ర ఈ నకిలీ కణిక వంశ పారంపర్య వంశంలో, ఈ గూఢచారుల్లో మొట్టమొదటిది, తొలితరాల్లో ఒకటి. మొట్టమొదటిదైతే తానిషా గాడికి కంచర్ల గోపన్న రామదాస్ని విడుదల చేయించడానికి కళ డ్రామా చెప్పినటువంటి దర్శకుడు. రామోజీ కళ్ళకొచ్చాడే తానిషాకి, ఆ డ్రామా చెప్పినవాడు ఈ డ్రామోజీ గడి తొలితరం వాడు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బకింగ్హామ్ ప్యాలెస్కి, ఆ తర్వాత ఇలా 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 విస్తరించేప్పుడు వీడి గొప్ప టెక్నిక్, వాడికి తెలిసిన 10 స్ట్రాటజీల్లో ప్రధానమైన స్ట్రాటజీ ఏంటంటే టెక్నాలజీని గ్రిప్ చేయడం. అది మొదట తర్వాత ఆ నానాజాతి సమితి ఫెయిల్డ్, అది ఒక ట్రయల్ చూసుకున్నారు. తర్వాత ఐక్యరాజ్య సమితి, తర్వాత దానికి కొంచెం ముందు